ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేయండి దాన్ని. 2023-27. GOMS నెంబర్ 22. ఏపీ రాయక్కర్లా, నేను పొరపాటున రాశాను. GOMS నెంబర్ 22 డేటెడ్ తేదీ 19/3/2023. 19/3/2023. నెక్స్ట్ పాయింట్, ప్రీవియస్ ఇండస్ట్రియల్ పాలసీ, గత పారిశ్రామిక విధానం ప్రీవియస్ ఇండస్ట్రియల్ పాలసీ was implemented between 2020 to 2023. గత పారిశ్రామిక విధానం 2020 నుంచి 2023ల మధ్య అమలు చేశారు. నెక్స్ట్ పాయింట్, this new policy was started from 1st April 2023. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2023 నుంచి మొదలైంది. April 1st, 2023. It will continue up to 2027. ఇది 2027 వరకు ఉంటుంది. ఇది 2027 వరకు ఉంటుంది. బ్రాకెట్లో ఎన్ని సంవత్సరాలు అని అర్థం? 4 years, 4 సంవత్సరాలు. నెక్స్ట్ పాయింట్, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నానండి పెద్దపీటను, ఎక్కడ కనబడలే నాకు. పెద్దపీట అంటే అర్థం ఏంటి? ప్రయారిటీ, కాకపోతే కొంచెం పెద్ద ప్రయారిటీ. పెద్దపీట వేస్తూ ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. The main aim of this policy to develop infrastructure and attracts foreign investments అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ పారిశ్రామిక పాలసీని లేదా ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంపార్టెంట్ పెట్టారా? ఇంపార్టెంట్ అండి. ఇది క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వస్తుంది కూడా. ఎట్టండి, 2 వీలు 1 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు బాగా అలవాటు. వివి ఇంపార్టెంట్. చాలామంది ఏం చేసేవారు? వి 4-5 వీలు. వెరీ 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 ఇంపార్టెంట్. 10th క్లాస్ లోపు కూడా మనం అదే కదా చదివాం ఎక్కువ. బయాలజీలో టీఎస్ ఆఫ్ లీఫ్ తప్ప మరొక బొమ్మ రాదు మనకి. ఆ బొమ్మ తప్ప మరొకటి రాదు పరీక్షలో. ఆకు అడ్డుకోత బొమ్మ అండి. ఆ బొమ్మ మనకు వచ్చి బాగా, అది తప్ప ఇంకోటి రాదు పరీక్షలో. ఇంకోటి ఏదైనా వచ్చిందా? ముందున్నోడిదే.
వెనకొండు షేప్ చూస్తే వేసేస్తాం. గొప్ప టాలెంట్ ఉంది మన దగ్గర. బొమ్మ అంతా చూడక్కర్లే, జస్ట్ షేప్. ఏ దత్రా ఫ్లవరు లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగో వచ్చింది అనుకోండి, జస్ట్ ఇలా కొన్నేస్తాం చాలు, వేసేస్తాం. మళ్ళీ వేసిన తర్వాత ఒరే ఒక్క పార్ట్ బాగాలండి, బాగాలకు మళ్ళీ అండి బతిలాడుకుంటాం. గొప్ప టాలెంట్ ఉందండి, గొప్ప స్కిల్స్ ఉన్నాయి మన దగ్గర, గొప్ప స్కిల్స్ ఉన్నాయి కదండి. ఆ స్కిల్స్ చూడండి, ఆకు అడ్డుకోత బొమ్మే వచ్చింది అనుకోండి పరీక్షలో, పేపర్లన్నీ తీసేసి ఆ బొమ్మ వేసి మ్యాటర్ ఉంటుంది కదా, టక్ 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 పెన్సిల్ తోటి టక్ 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 అని కొడతారు. ఇన్విజిలేటర్ అందరూ ఒకేసారి కొడతారు, రే అనగానే అందరూ ఒకేసారి ఆపేస్తారు. 2 నిమిషాలు మళ్ళీ టక్ 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 ఇలాగే కొట్టేవారు కదండి. టీఎస్ ఆఫ్ లీఫ్ ఫస్ట్ పాఠం బొమ్మది, బయాలజీలో ఫస్ట్ పాఠం. అబ్బాబ్బా అద్భుతం అండి. మేము ఇన్విజిలేషన్కి వెళ్తున్నాం కదండి ఇప్పుడు 10th క్లాస్కి. బొమ్మలు ఎవడ వేయడంలే, సార్ స్లిప్ దా 100కు 100 ఇస్తున్నామండి ఇప్పుడు. 100కు 100 స్లిప్పులు అండి. నిజమండి, అబద్ధం చెప్పట్లే, జరుగుతున్నది అదే. ఒకడు లెగిస్తున్నాడు, నాకు ఇవ్వలేదేం సార్, ఇవ్వండి అని అడుగుతున్నాడు. మేము తలదించుకోవాల్సి వస్తుందండి. స్క్వాడ్ వచ్చేటప్పటికి మా జేబుల్లో ఉండకూడదు, మమ్మల్ని ఫస్ట్ చెక్ చేస్తున్నారు. బుక్ చేసేది కూడా మమ్మల్ని ఫస్ట్. ఎంతో రిస్క్ చేస్తున్నామండి. మరి ఏం చేస్తాం, రిజల్ట్ కావాలండి, గవర్నమెంట్కి రిజల్ట్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎవడు చదవడం లేదండి. మీరు ఒకసారి ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్ తప్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల హెయిర్ స్టైల్స్ కానీ వారి డ్రెస్సింగ్ స్టైల్ కానీ చూసి చూడండి, ఒక్కడు చదవడం లేదు, ఒక్కడు. మరి గవర్నమెంట్ స్కూల్స్లో రిజల్ట్ ఏమవుతుందండి, 0 వస్తుందండి. మరి 0 వస్తుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలేటండి, దానికి అవసరమైన హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండాలండి. ఉండకపోతే అవదండి. హై స్కూల్ వాళ్ళు ఎస్జిటీలని, ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళని ఎంత చీప్గా చూస్తారో తెలుసండి. ఇప్పుడు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి, సార్ మేమే వెళ్తాం కదా, సార్ మా ఊడి చేత రాయించండి. సబ్జెక్ట్ టీచర్లలో వచ్చేస్తారు రాయించండి. రిస్క్ అండి, చాలా రిస్క్ భరిస్తున్నాం. అందులోనూ 3.5 గంటలు ఎంతో పెట్టేశాడు ఎగ్జామ్. 2 పేపర్లను మెర్జ్ చేసి ఒకటే పేపర్ పెట్టాడు కదండి. 3.5 గంటలు మేము అలాగ నిల్చొని గేట్ దగ్గర మేము ఎవరైనా వస్తే ఇగోండి ముందే చూసుకుంటున్నాం, ఆ బోర్డులకి సందులు ఉన్నాయా లేదా, అందులో వేసేయడానికి అన్నీను. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఘోరంగా ఉందండి పరిస్థితి అయితే. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఘోరం. కొట్టడానికి లేదు, పనిష్మెంట్స్ లేవు, ఆడు ఏ టైంకి వస్తే ఆ టైంకి అలౌ చేయాలా. ప్యాంటు సిరిగిపోతే ప్యాషన్ అంటాడు, జుట్టు కత్తిరి. చూసారు ఈ మధ్యకాలంలో మీకు ఒక ఇష్యూ వచ్చింది కాకినాడ స్కూల్లో. ఒక టీచరు 9th క్లాస్ అమ్మాయి ఎప్పుడూ జుట్టు లూజ్ హెయిర్తో వస్తుందట. లూజ్ హెయిర్తో వస్తుంటే ఒక 10-15 రోజులు వరుసగా చెప్పిందంట, అలా రాకని. లాస్ట్కి 16th డేన అమ్మాయి కట్ చేసిందట జుట్టు. టీచరు సస్పెండ్ చేశారు ఆ టీచర్ని. ఓట్లు కావాలండి రాజకీయాలకి, టీచర్లు అవసరం లేదు. టీచర్ని సస్పెండ్ చేశారు, ఎందుకు కట్ చేశారని. అందుకే మేము కూడా పిల్లల్ని కొట్టడం మానేసామండి. పోతే పోయాడు, ఆడు మాకేడిపోయింది, మాకు 1వ తేదీ జీతం వస్తుంది కదా అని వదిలేసాం. నిజంగానే జరుగుతుంది. చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. 10th క్లాస్ అయితే మరీ ఘోరం. కోవిడ్ బ్యాచ్లు అయితే మరీ ఘోరం అండి. చాలా చాలా ఘోరమైన పరిస్థితి. నేను బయటికి సీక్రెట్ చెప్పేసాను మీకు. జరుగుతున్నది అదే. ఎగ్జామ్స్ అయితే ప్రైవేట్ స్కూల్లో కూడా చదవడంలో తెలుసండి మీకు, వాళ్ళకు కూడా ఇస్తున్నాం స్లిప్స్. మాకు ప్రైవేట్ స్కూల్స్ కూడా అంటే ఎగ్జామ్ సెంటర్లో మమ్మల్ని జంబుల్ చేసి ఎక్కడేస్తాడో తెలీదు. అది కూడా మళ్ళీ చూసారా, విద్యార్థులే జంబులింగ్ కాదు, టీచర్స్ కూడా 3 రోజులకు ఒక సెంటర్. ఈ సెంటర్కి 2 రోజులు చేస్తాడు, ఇంకొక సెంటర్లో 2 రోజులు, ఇంకో సెంటర్లో 2 రోజులు. అలా మమ్మల్ని కూడా తిప్పుతూ ఉన్నారు. అందుకోసమని చాలా మొన్న 10th ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదండి, దాన్ని ఏమంటారు, ఇన్స్టాంట్ ఎగ్జామ్స్, సప్లిమెంటరీ. ఆ సప్లిమెంటరీకి వచ్చిన వాళ్ళకైతే బిట్లు నేను రాసిన ఆన్సర్లు ఎడమ చేతితోటి. తప్పదండి, పాస్ చేయాలని బయట నుంచి ప్రెజరు, పైనుంచి ప్రెజరు, తప్పదు. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే రాయి లేని వాళ్ళు కూడా ఉన్నారు, రాయికుంటున్నారు. మీకు ఇచ్చారు, ఇప్పుడు రీజాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్లో మళ్ళీ రీజాయిన్ చేసుకున్నారు, 2వ సారి ఫెయిల్ అయిన వాళ్ళనండి.
10th ఇంటర్ సెకండ్ టైం ఫెయిల్ అయిన వాళ్ళని మరలా 10thలోకి ఇంటర్లోకి రీజాయిన్ చేశారండి. రెండోసారి మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ పరీక్షలు పెట్టాలి వాళ్ళకి. అవునండి. కాబట్టి మనం పాస్ అయిపోయే ముందు కొంత సేఫ్ అండి. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఓకే, మళ్ళీ రెండోసారి ప్రిలిమ్స్ ఎడతారా అనడానికి లేదు, అప్పుడే గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ పాయింట్. దిస్ పాలసీ హ్యాస్ 9 మిషన్స్. ఈ పాలసీలో 9 మిషన్లు ప్రతిపాదించబడ్డాయి. ఈ పాలసీలో 9 మిషన్లు ప్రతిపాదించబడ్డాయి. దిస్ పాలసీ హ్యాస్ 9 మిషన్స్. నెంబర్ 1, ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. ఎకనామిక్ గ్రోత్ మిషన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ అయినా కనీసం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెంబర్ 2, ప్రమోటింగ్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ప్రమోటింగ్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం. ప్రమోటింగ్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. నెంబర్ 3, ఎన్హాన్సింగ్ లాజిస్టిక్ ఎకోసిస్టమ్. ఎన్హాన్సింగ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్. లాజిస్టిక్ వ్యవస్థలను బలోపేతం చేయడం. లాజిస్టిక్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం. నెంబర్ 4, డెవలపింగ్ వరల్డ్ క్లాస్. డెవలపింగ్ వరల్డ్ క్లాస్, రెడీ టు ఆక్యుపై. రెడీ టు ఆక్యుపై ఇండస్ట్రియల్ స్పేస్. ప్రపంచ స్థాయి పరిశ్రమల స్థాపనకు భూములను కేటాయించడం. నెక్స్ట్, ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్. ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్. పారిశ్రామిక సేవలన్నీ ఒకే చోట పొందుపరచడం. ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్. పారిశ్రామిక సేవలన్నీ ఒకే చోట పొందుపరచడం. నెంబర్ 6, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఉద్యోగాల కల్పన. నెక్స్ట్ 7th, స్ట్రెంగ్థనింగ్ ఎంప్లాయబుల్. స్ట్రెంగ్థనింగ్ ఎంప్లాయబుల్ మ్యాన్ పవర్ బేస్. మ్యాన్ పవర్ బేస్. నైపుణ్యం కలిగిన మానవ వనరులు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు. నెక్స్ట్ 8th, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. అండ్ రీఎన్ఫోర్సింగ్ స్టార్టప్ కల్చర్. రీఎన్ఫోర్సింగ్ స్టార్టప్ కల్చర్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ రీఎన్ఫోర్సింగ్ స్టార్టప్ కల్చర్. స్టార్టప్లను ప్రోత్సహించడం మరియు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం. స్టార్టప్లను ప్రోత్సహించడం మరియు వ్యాపారాభివృద్ధిని ప్రోత్సహించడం. వ్యాపారాభివృద్ధిని ప్రోత్సహించడం. స్టార్టప్స్ అంటే ఏమిటో
కొత్తగా స్టార్ట్ అయినటువంటి కంపెనీలు. వీటి కోసం ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ జోన్ని నెలకొల్పబోతున్నారు. ఆ స్టార్టప్ జోన్ ఏపీలో నెలకొల్పబోతున్న ఆ జోన్ పేరేమిటంటే ఐస్పేస్ ఈజ్ ఇన్ విశాఖపట్నం. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023-27 ప్రకారము అంకురాలని ప్రోత్సహించడానికి, స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఐస్పేస్ పేరుతో ఒక స్టార్టప్ జోన్ని విశాఖపట్నంలో నెలకొల్పుతున్నారు. మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది, గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, టీ హబ్ అని. విన్నారు ఎప్పుడైనా? టీ హబ్ మెయిన్ ఎయిమ్ ఏమిటి? టు ఎంకరేజ్ స్టార్టప్స్. ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఎవరైతే వస్తారో వారికి ప్రభుత్వమే సహకరించి ఫండింగ్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయిస్తారు. ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలండి, అంతే. అవే స్టార్టప్స్ అంటే. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందులో స్కై రూట్ ఏరోస్పేస్, లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను నేను. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్. అగ్నికుల్ కాస్మోస్ మీకు ఆ రోజు చూడండి, మొత్తం ఒక 10 నానో శాటిలైట్స్ వెళ్ళాయని చెప్పాము. ఆ నానో శాటిలైట్స్ డిఫరెంట్ ఏజెన్సీకి చెందినవని. ఆ డిఫరెంట్ ఏజెన్సీస్ కూడా మనకి ఇంపార్టెంట్. అందులో అగ్నికుల్ కాస్మోస్ గుర్తుపెట్టుకోవాలి, స్కై రూట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేసింది కూడా స్కై రూటే. దాని పేరు విక్రమ్ ఎస్. ఆ మిషన్కి పెట్టుకున్న పేరు ప్రారంభ్ అని పేరు పెట్టారు, విక్రమ్ ఎస్ అని. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అది. భారతదేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ని అగ్నికుల్ స్టార్ట్ చేసింది షార్లోనే. అగ్నికుల్ కాస్మోస్ చెన్నైలో ఉంది. కాబట్టి అలాంటివి స్టార్టప్స్ $1 బిలియన్ ఆదాయాన్ని కలిగి ఉన్నాయి అనుకోండి. $1 బిలియన్ ఆదాయాన్ని. దాన్ని ఏమంటారు? యూనికార్న్ అంటారు. డెకాకార్న్ అంటే ఐపీఎల్. భారతదేశంలోనే ఫస్ట్ డెకాకార్న్ ఏదంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అంటే దాని వాల్యూ $10 బిలియన్. అంటే సుమారుగా 89,000 కోట్లు. అంటే 1,00,000 కోట్లు అనుకోండి సుమారుగా. అంటే అంత అద్భుతంగా ఐపీఎల్ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగిపోతే అది 1,00,000 కోట్లకు చేరిపోద్ది, దాని వాల్యూ చేరుతుందండి. రైట్. ఐపీఎల్లో ఫస్ట్ టీం ఏమిది? యూనికార్న్ అయిన ఫస్ట్ టీము సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ అండి. ఫస్ట్ స్పోర్ట్స్ యూనికార్న్ టీం అండి అది. రైట్ రాసుకోండి. ఈ ఐస్పేస్ది లాస్ట్ పాయింట్గా చెప్తాను. ముందు 9ది రాయండి. బ్రింగింగ్ ఉమెన్, 9వ మిషన్. బ్రింగింగ్ ఉమెన్, minority and underprivileged segments to the forefront of economic development process. ఆర్థిక అభివృద్ధిలో మహిళలు, మైనారిటీ వర్గాలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలని భాగస్వాములను చేయడం. నెక్స్ట్ ఐస్పేస్. నెక్స్ట్ పాయింట్, అది మిషన్స్లో కలిపి రాసేకండి, ఇది పాయింట్గా రాయాలి. ఐస్పేస్ ఇలాగే రాయాలి. ఐస్పేస్ ఏ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. ఐస్పేస్ ఏ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ జోన్. will be established at విశాఖపట్నం. ఈ విధానంలో భాగంగా, అంటే ఈ పారిశ్రామిక విధానం అని అర్థం అక్కడ. ఈ విధానంలో భాగంగా నవకల్పనలు మరియు అంకురాలను ప్రోత్సహించడం కోసం
విశాఖపట్నంలో ఐస్పేస్ పేరుతో ఒక స్టార్టప్ జోన్ను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వన్. For this policy, government should acquire 3 lakh acres of land for the next 4 years. 3 lakh acres of land for the next 4 years. ఈ విధానం కోసం వచ్చే 4 సంవత్సరాలలో 3 లక్షల ఎకరాల భూమిని సేకరించనుంది. 3 లక్షల ఎకరాల భూమిని సేకరించనుంది. ఆ భూమి ఏ భూమి అయి ఉండొచ్చు? ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు. ప్రైవేట్ భూమి అయితే ఆ ల్యాండ్ ఓనర్కి కూడా భాగస్వామ్యం ఆ కంపెనీలో ఇవ్వచ్చు. అదే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, పిపిపి అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ రకంగా కూడా ఇవ్వవచ్చు ఆ ల్యాండ్ని. నెక్స్ట్ వన్. దిస్ పాలసీ డిజైన్డ్ బేస్డ్ ఆన్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ విధానాన్ని అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా రూపొందించారు. దిస్ పాలసీ డిజైన్డ్ ఫర్ సెంట్రలైజేషన్, ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఆల్ ఏరియాస్. Centralization for the industries in all areas in the state. Next, government providing అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీని రూపొందించారు. Government providing its acceptance for the industries in single window method. రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన వారికి, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తారు. ఆ సింగిల్ విండో పేరునే వైఎస్ఆర్ AP1. రైట్ దట్ నేమ్, దట్ సింగిల్ విండో నేమ్. ఆ సింగిల్ విండో పేరు వైఎస్ఆర్ AP1. వైఎస్ఆర్ AP1. వైఎస్ఆర్ AP1. Next point. APIIC will provide land. APIIC will provide land for the industries within 21 working days. APIIC will provide land for industries within 21 working days. భూముల కోసం పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్న 21 పని దినాలలో APIIC భూమిని కేటాయిస్తుంది. APIIC భూమిని కేటాయిస్తుంది.
నెక్స్ట్ లీజ్ పీరియడ్, లీజు కాల పరిమితి. లీజ్ పీరియడ్, లీజ్ కాల పరిమితి 33 నుంచి 66 సంవత్సరాలు, ఫ్రమ్ 33 to 66 years. నెక్స్ట్ that industries will have the rights, that industries will have the rights on such lands, on or after 10 years, on or after 10 years of its business commencement, ఆ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన నుండి, ఆ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుండి 10 సంవత్సరాల తరువాత, 10 సంవత్సరాల తరువాత ఆ భూములు కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంటాయి. ఆ భూమిని కొనుగోలు చేసే హక్కులని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, ట్రస్ట్ కేటగిరీస్ ఆర్ ట్రస్ట్ సెక్టర్స్. పెట్టుబడుల కోసం ప్రాధాన్యత రంగాలు. ట్రస్ట్ అండి, THRUST, ట్రస్ట్ సెక్టర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. 12 రంగాలు పెట్టుబడులకి సెలెక్ట్ చేశారు. పెట్టుబడికి ప్రధాన రంగాలు 12. నెక్స్ట్ పాయింట్, మినిమం ఇన్వెస్ట్మెంట్, కనీస పెట్టుబడి. కనీస పెట్టుబడి ఎంత అండి? అది డిలీట్ చేసేయండి. 200 crores అండి, నేనే తప్పు చెప్పాను. 200 crores, 200 కోట్లు. 200 crores, 200 కోట్లు. ల్యాండ్ ప్రొవైడింగ్, 50 acres in private ownership. ఈ పరిశ్రమలకు ప్రైవేటు భూములైతే 50 ఎకరాలను, ప్రభుత్వ భూములైతే 100 ఎకరాల వరకు కేటాయిస్తారు. ఇన్ ప్రైవేట్ ఓనర్షిప్ 100 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ 100 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూమి అయితే 100 ఎకరాల వరకు కేటాయిస్తారు. చూడండి, వారు తీసుకున్న భూమిలో 33% గ్రీన్ కవర్కి వాడాలండి. అంటే ఏం వేయాలి అక్కడ? మొక్కలు వేస్తారా, చెట్ల? మొక్కలు వేస్తారా, చెట్లు అవుతాయి. అశోకుడు చెట్లు నాటించడానికి చదివినట్టుగానే చదవకండి. ఏమని చదివారు చిన్నప్పుడు సోషల్లో? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా కాకపోతే మధ్యలో నాటితే వాహనాలు ఎలాగెళ్తాయండి? బళ్ళు, రథాలు ఉండేవి కదండి, పక్కన వెళ్ళిపోతాయి. అందుకే వాటిని మా ఊర్లో సాగు తెలివితేటలు అంటారని చెప్పాను. ఓకే, రైట్. 33% గ్రీన్ కవర్ అండి. దట్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ 33% ఫర్ గ్రీన్ కవర్. ఈ భూమిలో 33% పచ్చదనం కోసం కేటాయించాలి. 33% ఆఫ్ ల్యాండ్ షుడ్ బి గ్రీన్ కవర్. నెక్స్ట్ పాయింట్, చిన్న సైడ్ హెడింగ్, లీస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏపీ. తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలు ఏపీలో. లీస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలు అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కర్నూల్, కృష్ణా, నంద్యాల్, పార్వతీపురం మన్యం, అవర్ బిలవ్డ్ శ్రీకాకుళం, మనకి ఇష్టమైంది అదే జిల్లా అండి, సిక్కోలు జిల్లా, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప అండ్ అల్లూరి సీతారామరాజు పాడేరు. అల్లూరి సీతారామరాజు ఏం పాట పాడారు? అల్లూరి సీతారామరాజు పాడేరు. ఎన్నండి మొత్తం? 11 వస్తాయండి. 2 ఎగరగొట్టిసినట్టు ఉన్నారు. 11 ముందు హెడ్డింగ్ దగ్గర కూడా 11 అని బ్రాకెట్లో పెట్టుకోండి, మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్, మోడరేట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్. మోస్తరు పరిశ్రమలు ఉన్న జిల్లాలు. మోడరేట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్. 12 అండి ఇవి. 12 జిల్లాలు పెంచుకుంటూ ఉంటే బాగుంది కదండి. ఇప్పుడు తప్పదండి, చదవాల్సిందే, ఏం చేయలేం మనం. చిత్తూరు ఒకప్పుడు పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి చిత్తూరులో. తిరుపతి, చిత్తూరు అని విడిపోవడంతో తిరుపతికి ఎక్కువ వచ్చేసే, చిత్తూరు తక్కువ అయిపోయినాయి. చిత్తూరు, తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కొల్లేరు లేక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? ఏలూరు జిల్లాకి పోయింది. ఏలూరు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అండి. ఎస్పీఎస్ఆర్ అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, అవర్ అనదర్ బిలవ్డ్ విజయనగరం, అందులోనూ మా సొంత జిల్లా విజయనగరం. 12 అండి. అనకాపల్లి ఉందండి. 12, 11 ఎంత? 23 కదా. ఇంకొక 3 ఫుల్లీ. హైయెస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్, అధికంగా పరిశ్రమలు ఉన్న జిల్లాలు. హైయెస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్: అనకాపల్లి, తిరుపతి, విశాఖపట్నం. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్ది అడగొచ్చా, ముందు 2 అడగొచ్చా? ముందు 2 అడగడండి. అడిగితే లాస్ట్ది అడుగుతాడు, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి. అడగొచ్చండి. యాక్చువల్గా నేను ఇందాక చెప్దాం అనుకున్నది అదే. ఇప్పుడు మళ్ళీ నాకు బాగా ఐడియా వచ్చింది. క్వశ్చన్ అండి, తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 లేమా? గ్రూప్ వన్ అయింది. ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది కదా, 3 సార్లు క్యాన్సిల్ అయింది గ్రూప్ 1 ప్రిలిమ్స్. అప్పుడే మన వాళ్ళు పెట్టారు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. గ్రూప్ 1 ఒకటోసారి, గ్రూప్ 1 రెండోసారి, గ్రూప్ 2 మూడోసారి. అదే గ్రూప్ 1 మూడోసారి క్యాన్సిల్ చేశాడు తెలంగాణలోని. అలా ఆ క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 పరీక్షలో వాడు అడిగిన క్వశ్చన్ చూస్తే, పేపర్ తయారు చేసేవాడు కూడా 10 రోజులు పోతే దానికి ఆన్సర్ చేయలేడు. పేపర్ తయారు చేసేవాడు కూడా 10 రోజులు ఆగితే ఆన్సర్ చేయలేడు, కీ ఆయన దగ్గర ఉంటే తప్ప. అలాంటి క్వశ్చన్ ఇచ్చాడండి. మనకి యాన్యువల్గా ప్రతి సంవత్సరం జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సదస్సు జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరిగింది కదా ఆల్రెడీ. రేవంత్ రెడ్డి వెళ్ళారు, మన ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. అయితే
అయితే ఆ దావోస్ సమ్మిట్లో భాగంగా లాస్ట్ ఇయర్ అండి, అది 2023 జనవరిలో ఆ సమ్మిట్కి తెలంగాణతో పాటుగా భారతదేశం నుంచి ప్రముఖులు వెళ్ళారు సమావేశానికి. వెళ్ళిన వారిల్లో చూడండి, ఈ క్రింది వాణిని గమనించి సరైన ఆన్సర్ని, సమాధానాన్ని ఎంపిక చేయండి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇచ్చి ఏ నెంబర్, స్మాల్ ఏ కానీ 1వ నెంబర్ కానీ ఇచ్చి 6 7 పేర్లు ఇచ్చాడండి. ఆప్షన్ బిలో 6 7 పేర్లు ఇచ్చాడండి. అలాగా 4 ఆప్షన్స్లో మొత్తం 24 నుంచి 26 పేర్లు ఇచ్చి 2023 దావోస్ సదస్సుకి భారత్ నుంచి హాజరైన వారుడు క్రింది వానిలో ఎవరు అని అడిగాడండి. అలాగ అడిగి మళ్ళీ ఏమిచ్చాడు కిందన? ఏ అండ్ బి, బి అండ్ సి, ఏబిసి, బిసిడి అని ఇచ్చినప్పుడు ఎవరికైనా పోనా 4 ఒకటి గుర్తించమంటే పాసిబుల్, మళ్ళీ అందులో డబుల్. ఎంత కష్టతరమైన ప్రశ్న ఆలోచించుకోండి. అంతమంది వ్యక్తుల పేర్లని మనం గుర్తుపెట్టుకోవడం అసాధ్యం. కన్ఫ్యూజ్ అవుతాం కూడా. 27 28 పేర్లు ఇచ్చి ఆ పేర్లలో కొన్నింటిని ఎంపిక చేసి ఆ సదస్సుకి వెళ్ళిన వాళ్ళని గుర్తించమంటే అంత ఆశామాషి అనే విషయం కాదు. మనకు కూడా లాస్ట్ ఇయర్ జనవరి 8వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది ఏపీపీఎస్సి. అప్పుడు కూడా అలాగే మనకి లాస్ట్ ఇయర్ G7 G20 ఏదో సదస్సు జరిగినప్పుడు ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారండి, అలయన్స్. ఆ అలయన్స్ని ఏర్పాటు చేసిన దేశాలు అడిగాడండి. కనీసం 7 దేశాలు ఏర్పాటు చేసేదాన్ని. 7 దేశాల పేర్లు ఒక్కొక్క ఆప్షన్లో ఇచ్చాడండి. మీకు రేపు గ్రూప్ 2 పేపర్ని కూడా మీరు అలాగే ఊహించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈజీ ప్యాటర్న్లో ఉండదు. ఇది 100% నిజం. అడుగుతాడండి అసెండింగు, డిసెండింగు, రాంగ్ స్టేట్మెంట్స్, రైట్ స్టేట్మెంట్స్, ఈ ఐడెంటిఫికేషన్ మాత్రం గ్యారంటీగా అడుగుతాడు. రైట్, అందుకే చెప్తున్నాను కదండి, ఈ గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాలని గుర్తుపెట్టుకోండి ఈజీగా. నెక్స్ట్, హైయెస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్ అనకాపల్లి, తిరుపతి, విశాఖపట్నం. రైట్, నెక్స్ట్ అండి, ఈ విధానానికి సంబంధించి మనకి ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఈ ప్రధానమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయని చెప్పాం. ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ని చూద్దాం.